తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదంటూ ఛాలెంజ్ చేశారు. 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా మరి వాళ్ళు అనుకోని చెప్పినరో అనుకోక చెప్పినరో కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. సచివాలయంలోనే ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇయ్యాలనే ప్రారంభించినాం. కేసీఆర్ ఇచ్చే అన్ని వస్తూనే ఉన్నాయి కదా, కరెంటు మంచిగానే వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు రానేవట్టే, రైతు బీమా రానేవట్టే. ఇక మరి వీళ్ళకు ఒక తాప ఛాన్స్ ఇస్తే ఇంకేదో ఇస్తారట, బంగారం ఇస్తారట, ఇంకేదో ఇస్తారట అని చెప్పి ఆశపడి మరి ఈరోజు ఒక రకమైన తప్పు కూడా చేయడం జరిగింది. అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. మనకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. ప్రజలు మనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినారు. అయినా ప్రజలకు కూడా తప్పకుండా వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి పాలన చూస్తేనే కేసీఆర్ గారి పరిపాలన గొప్పదనం కూడా ప్రజలకు తెలుస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. తప్పకుండా తమ తప్పును కూడా తాము తెలుసుకుంటారు. సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ.